హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా దొండకాయ, బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చిన్న పీస్ అనేది ఒకటి వేసి చూసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వకుంటే కష్టమండి. అందుకే ఇలా చిన్న పీస్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మొత్తం దొండకాయ పీసెస్ అనేది వేసుకోండి. మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను పల్లీలు అనేది సపరేట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. పల్లీలతో పాటు కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది వీడియో తీయడం నేను మర్చిపోయాను. ఇప్పుడు దొండకాయలు ఫ్రై అయ్యాక అవి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే సేమ్ బెండకాయ పీసెస్ కూడా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఫ్రై చేసుకుంటే తీసాక చేదు వస్తాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, ఇది మిక్సీ జార్లోనే కాదండి, రోట్లో వేసి దంచుకున్న టేస్ట్ బాగుంటుంది. నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, మీరు రోట్లో వేసి దంచుకోవడానికి చూడండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ఇందులోనే చిటికెడు ధనియాల పొడి అండ్ ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయలలో మనం మిక్సీ పట్టుకున్న కారం, కరి ఫ్రై చేసుకున్న కరివేపాకు అండ్ పల్లీలు వేసి కలుపుకోవాలి. సేమ్ అదే విధంగా దొండకాయలు వేసుకోవాలి. ఇలా జార్లో పెట్టుకుంటే స్టోరేజ్ 1 వీక్ అయినా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.